హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అవ్వడానికి జస్ట్ 9 రోజులు మిగిలిందని చెప్పొచ్చు. 9 రోజులు మిగిలింది. అయితే ఈ 9 రోజులలో మనకి ఫస్ట్ బుజ్జి అండ్ భైరవాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే మనకి హైదరాబాద్లో కండక్ట్ చేశారు. దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్లో మనకి 2 ఎపిసోడ్లు, అంటే బుజ్జి భైరవ అంటే ఏంటి, కాంప్లెక్స్ వరల్డ్ అంటే ఏంటి, భైరవ అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, అక్కడ సంభల దేశం గురించి మాట్లాడడము, అండ్ అలాగే ఆ మూవీకి సంబంధించి మనకి ఒక ఓవర్వ్యూ అర్థం అవ్వడానికి ఆ 2 ఎపిసోడ్లు అయితే రిలీజ్ చేశారు. అయితే బౌంటీ థీఫ్ అయినా, సో ఆ థీఫ్కి సంబంధించి ఇవన్నీ మనకి ప్రైమ్లో ఏదైతే అమెజాన్ ప్రైమ్లో మనకి ఇచ్చిన 2 ఎపిసోడ్స్లో క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు 9 రోజులు ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా జరగలేదు. అయితే జరిగే ఉద్దేశం ఉందా లేదా, లేకపోతే డైరెక్ట్గా, ఎందుకంటే నాగశ్విన్ ముందు మూవీస్ మనం చూసుకుంటే మహానటికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ లేకుండా మూవీని రిలీజ్ చేసి లైక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆయన. అయితే మరి ఇప్పుడు వచ్చే ఈ కల్కి 2898 ఏడి మూవీ మొత్తంగా అంటే ఒక మైథాలజీ సంబంధించిన కేటగిరీలో వస్తుంది కాబట్టి సైన్స్ ఫిక్షన్ మూవీ, అటు టెక్నాలజీ పరంగా, అండ్ అలాగే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే ఆ మూవీలో కొన్ని సీక్వెన్స్ ఎలా ఉంటాయంటే గాల్లో ఫుడ్ అమ్ముతూ ఉంటారు. యాక్చువల్లీ దుబాయ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆయన గాల్లో డెలివరీ చేయడం. ఇలాంటివన్నీ మనం ఆ సిరీస్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించి మనకి ఓవర్వ్యూ చూసుకుంటే ఇంకా 9 రోజులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కానీ బయటకు రావట్లేదు. అయితే ఇప్పుడు ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అది కూడా సినిమాకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. మూవీ మొత్తంగా 2 గంటల 55 నిమిషాలు ఉండగా అందులో ఒక ట్విస్ట్లు, టర్న్స్, అండ్ భైరవ క్యారెక్టర్లో ప్రభాస్ అదరగొట్టేశారంట. కామెడీ టైమింగ్ అండ్ బుజ్జి ఇంకా భైరవకి సంబంధించిన కొన్ని సీన్స్ అల్టిమేట్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 ఉందా లేదా అనేది అయితే ఇంకా క్లియర్గా చెప్పలేదు. బట్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు, ఎవరైతే టీంకి సంబంధించిన వాళ్ళు ఇలా బయట ప్రమోట్ చేస్తున్నారన్న విషయం బయటకు వస్తుంది. అయితే కామెడీ టైమింగ్, ట్విస్ట్లు, టర్న్లు, అండ్ అలాగే అందులో ఉన్న కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఒక నాగశ్విన్ మాత్రమే రాయగలడు, నాగశ్విన్ మాత్రమే తీయగలడు అనేదాన్ని మళ్ళీ ప్రూవ్ చేశాడు అన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా నార్త్ సైడ్కి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ చాలామందికి దీనిపైన ఎంతో మంచి బిజినెస్ అయితే వస్తుందంట. డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, వాళ్ళకి అక్కడ మంచి బిజినెస్ అయితే కుదురుతుంది అని చెప్పేసి అయితే అంటే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటి వరకు పెట్టలే. అండ్ చాలామంది ఏంటంటే RRRకి అలాగే బాహుబలికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎన్నో పెట్టి ఎంతో చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ఆ మూవీ సక్సెస్ అయింది. కానీ ఏ ధైర్యంతోనే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు ఇంకా కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఒక హాట్ టాపికే నడుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 గంటల 55 నిమిషాలు అంటున్నారు. అండ్ అలాగే ఈ సినిమాలో కామెడీ టైమింగ్, అలాగే దానికి సంబంధించిన టర్న్స్, ట్విస్ట్, మాటలు, డైలాగ్స్, ఆ సినారియోస్, ఆ టెక్నాలజీని, అంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండకపోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పేసి క్లియర్గా చూపించారు ఆయన. మరి మొత్తంగా 27th జూన్ మనకి జస్ట్ ఒక 9 days ఉంది. సో వెయిట్ చేసి చూద్దాం. మూవీ పోస్ట్పోండ్ అవ్వకూడదని చెప్పేసి చాలామంది అంటున్నారు. మూవీ పోస్ట్పోండ్ అయితే అవ్వదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ చూద్దామంటే, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా ఒక సినిమాని రిలీజ్ చేస్తే ఎలాంటి సక్సెస్ వస్తుంది ఏంటి అనేది ఈ మూవీని చూస్తే తెలుస్తుందేమో. మేబీ ఒక 2 daysలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఏంటనేది మనకు ఇప్పుడే తెలిసిపోతుంది, ఇంకొన్ని రోజులు తెలిసిపోతుంది. సో ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.